ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతం, త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ తదియ, రాత్రి 10:01 వరకు. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 5:51 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజ బుధ తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాలు, వీటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వీటిపైన మీరు అధిక శ్రద్ధను కనబరుస్తారు. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా పాత బకాయిలు తీర్చటం, అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేయటం లాంటివి కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకునే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల కోసం ప్రయత్నం చేయటం, నూతన ప్రాజెక్టులు వస్తాయని మీరు ఆశించటం, ఇవి మీకు లభించకపోవటం, ఇలాంటివి మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక స్థానచలనం, బదిలీలు వీటి గురించి గనక ప్రయత్నిస్తుంటే స్థానచలనం లాంటివి అయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి వీరు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా వీరికి కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి కూడా వీరికి సూచిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు ఏవైతే తలెత్తుతున్నాయో వాటికి సంబంధించి మీరు తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే వీటన్నిటితో పాటు ఈ రోజు వృషభ రాశి వారు పెట్టుబడులపైన ఆసక్తిని కనబరుస్తారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు, అలాగే కొంతవరకు ఇంట్రాడే వీటిపైన కూడా మీరు ఆసక్తిని కనపరచటం, తగు విధంగా మీరు ధనాన్ని వెచ్చించటం కూడా గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరికి ఆర్థికంగా పురోగతి వైపు వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఎటువంటి మార్పు అనేది కనిపించటం లేదు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి పరిస్థితులన్నీ అనుకూలంగా కనపడుతున్నా ఏదో ఒక విషయంలో మాత్రం వీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, లేకపోతే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్టులోకి మార్చటం, టీములు మారటం, లేదా మీకు స్థానచలనం, బదిలీలు ఇలాంటివన్నీ కూడా మీకు మానసికంగా ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు అధిక శత్రువులు ఉండటం, సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు కూడా మీకు మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ మిథున రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీరు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులని కలవటం, అలాగే వారితోటి మీరు సమయం గడిపేందుకు ఎక్కువగా ఇష్టాన్ని కూడా కనపరుస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈరోజు
లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఆశించినట్టుగా మార్కులు లభించకపోవటం, లేకపోతే మీరు ఆశించినట్టుగా అడ్మిషన్లు లభించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు మీరు గనక మీ సంతానం పైన ఎటువంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా అవి మీకు కొంతవరకు ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అగ్రిమెంట్లకు సంబంధించి కానీ లేకపోతే లిటిగేషన్లు కానీ ఇవి కూడా మీకు సానుకూలంగా పూర్తి కాకపోవటం, లేకపోతే జాప్యం కలగటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆరాధన చేయటం, అలాగే అన్నపూర్ణాష్టకం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు మాత్రం ఎక్కువగా శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కోర్టు విషయాలలో జాప్యం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటం, ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది ఈ రోజు సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి కూడా మీకు తగువులు ఉండటం, లేకపోతే వారికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, అవమానాలు, నిందలు, వీటన్నిటితో పాటు అనారోగ్యము, ఆర్థిక పరంగా ఇబ్బందికి గురి కావటం ఇవి మీకు మానసికంగాను శారీరకంగాను కూడా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఈరోజు మంగళగౌరి స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. లిటిగేషన్లున్న, అగ్రిమెంట్లున్న వీటికి సంబంధించి కూడా మీరు రాతకోతలు లాంటివి పెట్టుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన పెద్దగా లాభం అంటూ లేకపోయినా వారి వలన నష్టం కూడా కలిగే అవకాశాలు ఏవి కూడా మీకు గోచరించడం లేదు. దీంతో పాటు నూతన వ్యాపారాలు, అలాగే వ్యాపారాభివృద్ధి కోసం అని చెప్పి ఆర్థికంగా మీరు కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏవి కనిపించడం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పరిస్థితులకి తగినట్టుగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెద్దగా ఇక్కడ ఇబ్బంది పడే అంశాలు అయితే ఏమీ కనిపించటం లేదు. అలాగే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీ బంధుమిత్రుల్ని కలవటము, అలాగే వారి సలహాలు సూచనలు పాటించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు ఏ భాగస్వామ్యంలో ఉన్నా, లేకపోతే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా దానికి సంబంధించి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే వివాదాలు ఉండటం, లేకపోతే అవమానాలు, నిందలు ఇవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే వీటన్నిటితో పాటు ఈ తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో వివాదాలు ఉండటం, అలాగే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, నూతన వ్యక్తుల పరిచయం మీకు ఇబ్బందికరంగా ఉండటం, వీటన్నిటితో పాటు
ప్రయాణాల వలన మీకు బడలిక ఉండటం ఇవి మీకు ఇబ్బందిగా కనపడుతూ ఉంటాయి. అలాగే తులారాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారు స్థిరాస్తుల గురించి అలాగే స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. దీంతో పాటుగా మీరు గనక విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అవి కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగరీత్యా మీరు గనక స్థానచలనము బదిలీలు వీటి కోసం ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా నమ్మిన వారి వలన మీకు సహాయ సహకారాలు అందటం, బంధుమిత్రులు మిమ్మల్ని ప్రశంసించటం, బంధుమిత్రుల్లో మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించడం అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు మీ జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా మీ బంధుమిత్రులతోటి లేదా మీ శ్రేయోభిలాషులతోటి చర్చించి తగు విధంగా మీరు నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులను మాత్రం అధిగమించడానికి ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికమైన వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి సమస్య లేకపోయినా మీరు తొందరగా మీ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కార మార్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి కూడా మీకు చక్కటి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ధనురాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ కవచం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, హఠాత్తుగా మార్పులు లాంటివి కలిగే అవకాశాలు, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తల్లిదండ్రులకి సేవ చేయటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, ఇలాగ నెమ్మదిగా మీకు మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు, అలాగే మీరు నూతన వ్యక్తుల పరిచయము, దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకునేందుకు కూడా అవకాశం అనేది గోచరిస్తోంది. ఈ మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మకర రాశి వారు మాత్రం ఈరోజు ఐశ్వర్య లక్ష్మీదేవిని ఆరాధన చేయటం అలాగే ఐశ్వర్య లక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దుబారా ఖర్చులు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందికి గురి కావటం, అలాగే నమ్మిన వారి వలన మోసపోవటం, నూతన వ్యక్తుల పరిచయం వలన కూడా మీకు అవమానాలు నిందలు ఉండటం ఇవి మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. శారీరకంగా శ్రమ అధికంగా ఉండటం, బడలిక అధికంగా ఉండటం, మానసిక ప్రశాంతత లోపించటం వీటి వలన కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మొత్తం మీద కుంభరాశి వారు మాత్రం ఈరోజు అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ఎక్కడా సానుకూలత అనేది గోచరించడం లేదు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నరఘోష నరదృష్టి అధికంగా ఉండటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కడ ఏ పని తలబెట్టినా
సానుకూలత అనేది మాత్రం మీకు గోచరించదు. ఇక వీటన్నిటితో పాటు కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే నూతన వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు, దీంతో పాటు మీరు ఎప్పుడో చేసిన పొరపాట్లకి సంబంధించి కూడా మీరు ఇబ్బందులకి గురి కావటం అనేది గోచరిస్తోంది. కుంభరాశి వారు మాత్రం ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి శ్రమ అధికంగా ఉంది. అలాగే భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. దుబారా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. శారీరకంగా కూడా మీకు బడలిక అనేది కనపడుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేయటం, అలాగే రుణాలు తీర్చాలి అని కూడా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన కూడా రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం ఇంకా అధిక శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే మీకు సంబంధించిన స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు మాత్రం ఆర్థిక ప్రయోజనాల కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా మీకు బంధుమిత్రుల వలన సహాయ సహకారాలు అయితే అందుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయంలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల తదియ త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజించినట్లయితే వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా ఈరోజు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గౌరీదేవి దగ్గర బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. అలాగే గౌరీదేవిని పూజించే సమయంలో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన చలిమిడి దీపాన్ని గౌరీదేవి దగ్గర వెలిగించాలి. ఇలా గౌరీ దీపాన్ని వెలిగించి గౌరీ పూజ నిర్వహించినట్లయితే గౌరీదేవి అనుగ్రహం ద్వారా వివాహ దాంపత్యపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి ఆయన తీయిస్తున్నాడు. నేను ఊపిరి తీసింది నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు. ఆయన అనుగ్రహం ఆగిపోయింది, ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది. అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే, కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయిందనుకోండి, ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడెవరు? ఆయన. దీని గౌరవానికి కారణమెవరు? ఆయన. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది. అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్ళీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి, జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి. ఎక్కడో ఏ యమలోకంలోనూ చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా ఉన్నారనుకోండి,
మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ శరీరాన్నిచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్నిచ్చి ఈ శరీరంతో మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతో శాస్త్రాన్ని గురువుగారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మపాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి. అలా గురువుని, శాస్త్రాన్ని, శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఉండదు. మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రమిచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువునిచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్ళీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం, లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూనిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది. దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు. ఒక్కొక్కనాడు మహాభక్తులైనటువంటి వారికి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. ఒక్కొక్కనాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు. ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు. హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావన యందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు. అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు, దయామయుడు, కరుణార్ద్ర హృదయుడు పరమేశ్వరుడు.